అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు వీడియోలో తెలుగు డిస్కస్ చేయబోతున్నామండి. అలాగే ఆల్రెడీ మనం సైన్స్, సోషల్, పిఐఈ, తెలుగు మెథడాలజీ, సైకాలజీ, ట్రై మెథడ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ చూడండి. మీకు 100% డిఎస్సి ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రావు అన్న కలం పేరుతో రచనలు చేసింది బులుసు వెంకట రమణయ్య. ఇక్కడ రామ్ అని పెట్టుకోండి. అవు రావు వా కదా, కానీ ఇలా పెట్టుకుంటే మా కదా. రామ్ అంటే రమణయ్య, బులుసు వెంకట రమణయ్య. నా బాల్యం పాఠంలో ఇతివృత్తం కళలు. నా బాల్యం అంటే ఇక్కడ మీకు నాజర్ కళలకు సంబంధించిన ఆయన కాబట్టి. నెక్స్ట్ తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియని ఏమంటారంటే ఆత్మకథ అంటారు. నెక్స్ట్ తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్ర. ఇంతవరకు పూర్వము వెళ్తే కాశీ యాత్ర వెళ్ళి దర్శనం చేసుకోవాలి బతుకున్నంతసేపు అని అంటారు. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. తొలి తెలుగు యాత్ర చరిత్ర, కాశీ యాత్ర చరిత్ర. దివ్వె అంటే ఇక్కడ ప్రకృతి పదం దీపము. చెన్ను అనే పదానికి అర్థము అందం. నెక్స్ట్ మధ్యమ పురుష సర్వనామము ఏంటి అంటే మీరు నీవు. నెక్స్ట్ వెండి గొలుసు, వేయడమే కానీ తీయలేము. ఇది ఒక పొడుపు కథ. నెక్స్ట్ దళము పర్యాయ పదం సైన్యం, సేన. స్త్రీలను గూర్చి చెప్పే పదాలు మహతీ వాచకాలు. నెక్స్ట్ మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. కొరకు అనేది చతుర్థి విభక్తి. నెక్స్ట్ క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం అంటే మణిమేకల ముగ్గు వేస్తున్నది అంటే వర్తమానం జరుగుతూ ఉన్నది కాబట్టి మణిమేకల ముగ్గు వేస్తున్నది. నెక్స్ట్ భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యం అసమాపక క్రియ. నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. బడికి వెళ్ళి ఈ అని వచ్చింది చూడండి, వెళ్ళి చదువుకున్నాను. నెక్స్ట్ సరైన సంయుక్త వాక్యం సౌజన్య తెలివైనది, చురుకైనది. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ఓష్యాలు అంటారు. పితృణం అని ఈ పదానికి పితృ ప్లస్ రుణం, పితృ ప్లస్ రుణం, పితృరుణం. సవర్ణ దీర్ఘ సంధి. అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. అచ్చులను ఏమని పిలుస్తారు? స్వరాలు నాదాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ పదంలోని గణం కనుక్కోమన్నాడండి. ఇది గురువు, ఇది లఘువు, ఇది గురువు కాబట్టి రగణం. దేశ చరిత్ర అనే పదానికి విగ్రహవాక్యం దేశము యొక్క చరిత్ర. దేశ చరిత్ర అంటే దేశము యొక్క చరిత్ర. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమావాచకం అనేది ఇక్కడ వలె. క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం మంచి బాలుడు. ఒక జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచి స్వీకరించారు సారనాథ్. మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం మమకారం. క్రింది వాటిలో సర్వనామ పదం ద్వితీయ విభక్తి రూపం మిమ్మల్ని. కుటరము అనగా గొడ్డలి ఇంపార్టెంట్. కుటరము అంటే గొడ్డలి. అశ్వం పదానికి పర్యాయ పదం అర్వము, ఎక్కిరింత. అశ్వం అని అంటే ఇక్కడ అర్వము, ఎక్కిరింత. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అన్నది సామెత. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనేది ఇక్కడ సామెత. ఉత్సాహానికి నానార్థ పదం
ప్రయత్నం సంతోషం. ప్రయత్నం సంతోషం. ఓగిరం, ఓగిరానికి ప్రకృతి పదం ఆహారం. తిలోదకాలివ్వడం జాతీయం వాడే సందర్భం సంబంధం తెంచుకోవడం. తిలోదకాలివ్వడం అంటే ఇక్కడ సంబంధం తెంచుకోవడం అనే జాతీయం. నెక్స్ట్ ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు ఇలా అంటారు. త్రికములు. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు గల ఏమంటారంటే త్రికములు. నెక్స్ట్ సంపాతి, సంపాతి ఎగురుచున్నాడు అనేది ఇక్కడ అకర్మక వాక్యం. సంపాతి ఎగురుతున్నాడు, తున్నాడు అనేది ఇక్కడ అకర్మక వాక్యం. ఏ, ఏ ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అదే ముక్తకం. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అదే ముక్తకం. క్రింది వానిలో సరైనది. మీరెవ్వరు అంటే మీరు ప్లస్ ఎవ్వరు, ఊ వస్తుంది కాబట్టి ఉత్వసంధి. పదధ్వనులు సరైన విగ్రహవాక్యం. పదముల యొక్క ధ్వనులు, పదముల యొక్క ధ్వనులు. నాయన, వర్ధిల్లు ఆశీర్వాదక వాక్యం. నెక్స్ట్ చంపకమాల పద్యంలో మొత్తం జగణముల సంఖ్య గణముల సంఖ్య 16. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఇక్కడ ఇది ఏ వాక్యం అంటే ఉపమా అలంకారం. ఈ అలంకారం ఉపమా అలంకారం. దేవిప్రియ అనే కలం పేరు గల కవి షేక్ కాజా హుస్సేన్. షేక్ కాజా హుస్సేన్. హుస్సేన్ సాగర్ దగ్గర ప్రేమికులు ఎక్కువగా ఉంటారు, జంటలు అని అలా గుర్తుపెట్టుకోండి, అలా చెప్పానంతే. నెక్స్ట్ పాఠాలు ప్రక్రియలు సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ డూడు బసవన్న అనేది ఇక్కడ నీకు జీవిత చరిత్ర. డూడు బసవన్న జీవిత చరిత్ర అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. బాలచంద్రుని తల్లి పేరు. బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. తిను అనే ధాతువు మధ్యమ పురుష ఏకవచన రూపం. తిను అంటే తింటావు, తింటావు. నెక్స్ట్ తెరువరి. తెరువరి పదానికి అర్థము బాటసారి. ఖర్చు పదానికి ప్రకృతి కాంక్ష. కేతనం, ధ్వజం పర్యాయ పదాలుగా గల పదం పతాకం. పతాకం అంటే కేతనం, ధ్వజం. నెక్స్ట్ వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనేది ఇక్కడ మనకి మకుటం. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు. పదాల మధ్య అర్థ సంబంధాన్ని విభక్తులు. 100 చిలకలు ఒక్కటే ముక్కు, దీని విడుపు పళ్ళగుత్తి, ద్రాక్ష పళ్ళగుత్తి. నింద, నింద ఖండము. ఈ పదానికి నానా అర్థములుగా గల పదం పలుకు. నింద ఖండము అంటే పలుకు. మీది హల్లుతో కూడుకొనుట. హల్లుతో కూడుకొనుట సంశ్లేషణ. ఆకులం బసరు. ఆకులం బసరు పదాన్ని విడదీస్తే వచ్చే ఆకులన్ పసరు. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముల్లులా కదలాడింది. ఈ వాక్యంలో ఉపమానం ముల్లు. ఉపమానం ముల్లు. పరుషాక్షరాలు లేని పదం పరుషాలు. కానేది పరుషం. చ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విజ్ఞానం. వర్తమాన కాలిక అసమాపక క్రియను శతార్థకం అంటారు. ఏమంటారు? శతార్థకం. చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యమని గుర్తించండి. ఇక్కడ సత్యమైనవి మాత్రమే. దీనికి ప్రాస నియమం గలదు.
ఓకేనా. నెక్స్ట్ దీనికి యతిస్థానం 11వ అక్షరం. ప్రాసనీయం గలదు. చంపకమాలకి యతిస్థానం 11వ అక్షరం. ఇక్కడ సరైనది కనుక్కోమన్నాడు. అష్ట దిక్కులు, దిక్కులు అంటే దిగువ సంధి, షణ్ముఖులు కూడా దిగువ సంధి. దశకంఠములు కాదు, దశకంఠుడు కాదు. ఓకే, అష్టదిక్కులు, షణ్ముఖుడు, ఈ రెండు రైట్. సారీ షణ్ముఖుడు కాదు, దశకంఠములు, ఇది రైట్. అష్టదిక్కులు దిగువ సమాసం, దశకంఠాలు అంటే 10 కంఠాలు కలది దిగువ సమాసం. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు. ఇది కర్మణీ వాక్యం. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది. రైట్. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. శాంతి పర్వంలోనిది. ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవల పోటీల్లో తృతీయ బహుమతి అందుకున్న చిలుకూరి దేవపుత్ర నవల. పంచమం. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం మాయాకంబలి. మానవ స్వభావం అనేది ఇతివృత్తంగా గల పాఠం మాయాకంబలి. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది. కథ. పరివర్తన అనేది కథ. లింగ వచన విభక్తి శూన్యమైనది. అవ్యయం. దుర్బరులు ఈ పదానికి అర్థం. దుర్బరులు అంటే బలహీనులు. నేను చదువు కోసం మొట్టమొదటగా వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యంలో ఏ పురుష ఉన్నది? ఉత్తమ పురుష. నేను ఉత్తముణ్ణి. వ్యాకరణ కార్యం జరిగినా జరగని 2 రూపాలు ఏర్పడడం. జరిగినా జరగని వైకల్పికం. సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యంలో ఈ కాలానికి సంబంధించినది. వెళ్తాడు భవిష్యత్ కాలం. పొట్టన పెట్టుకొనుట అంటే జాతీయానికి అర్థంలో ఉపయోగిస్తాం. నిర్దాక్షిణ్యంగా చంపడం. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు. కన్ను, బుద్ధి పదాలు నానార్థంగా కలిగిన పదార్థం దర్శనం. ఆకాశంలో సంచరించుచున్నది అనే ఉత్పత్తినిచ్చే పదం విహగం అంటే పక్షి. కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలోని అనునాసికాలు. కరుణ, నా, నమస్కారం, మా, ఇవన్నీ కూడా నా, మా అనునాసికాలు. బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు. దశరథులు మరణించాడు. ఈ వాక్యము దశరథుడు అకర్మక వాక్యం. దశరథుడు మరణించాడు, అకర్మక వాక్యం. తల్లిదండ్రులు ఈ పదంలో సంధి. గసడద వదేశ సంధి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పద్య పరిమళం. శరణం చొచ్చినం దగ ప్రసన్నత గై కొని రక్షణంబు సా. ఈ వృత్తం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. అతిశయోక్తి.